జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును రెంటిని నీ ఎదుట దేవుడు పెట్టాడు. ఎటువైపు నీ ప్రయాణం, ఎటువైపు నీవు కొనసాగబోతున్నావు? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా, దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తిగా, ఆయన వైపు, జీవము వైపు నీవు నడుచుకున్నట్లయితే, ఆయన చిత్తానుసారంగా బ్రతికినట్లయితే దేవుడు జీవమును ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తాడు. నీవు దేవుని చిత్తానికి లోబడితే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య ఆశీర్వాద కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. జీవమును కోరుకునే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారంగా నీ జీవితంలో ముందుకు సాగినట్లయితే ఆశీర్వాదమును అద్భుత కార్యములను నా దేవుడు జరిగించగలడు. నీ ముందు ఉన్న ఈ రెండు మార్గాల్లో ఎటువైపు నీ ప్రయాణం?